హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ కార్తీక మంగళవారం కదండీ! ఇవాళ మంగళవారం అని చెప్పేసి నేను ఇంట్లో పూజంతా ముగిచ్చేసుకొని సుబ్రహ్మణ్యం స్వామికైతే ఒక 5 వారాలు సుబ్రహ్మణ్యం స్వామికి వారాలు చేద్దామని చెప్పేసి సుబ్రహ్మణ్యం స్వామికైతే పూజ చేసుకుందామని ఇంట్లో పూజంతా కంప్లీట్ చేసేసి తులసమ్మ దగ్గర అట్లాగే ఇంటి ముందు దీపాలు పెట్టుకుని శివయ్యకి కూడా అభిషేకం చేసేసుకుని ఇంట్లో పూజంతా తొందరగా కంప్లీట్ చేసుకుని సుబ్రహ్మణ్య స్వామికి అయితే అంటే జంట నాగులండి. జంట నాగులకి మనం పూజ చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బందులైనా సరే మనకి తొందరగా ఇదైపోతాయి అన్నమాట. అందుకే జంట నాగులకి 5 మంగళవారాలు కానీ 9 మంగళవారాలు కానీ పూజ చేసుకుంటారు. కానీ నేను ఒకటి చెప్తున్నాను, చాలా మంది అనుకుంటారు కదా, మంచోళ్ళకే ఎందుకు ఇట్లా దేవుడు కష్టాలు పెడుతున్నాడు, చెడ్డోళ్ళు బాగానే బతుకుతున్నారు కదా అనుకుని అట్లా అనుకోవడం చాలా పొరపాటు అండి. దేవుడు ఎవరికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తాడనమాట. అది మన కర్మ అనేది ఉంటుంది. ఆ కర్మ అనేది మనం భూమి మీద ఎంతవరకు ఉందో అంతవరకు మనం అనుభవించేదాకా ఇవన్నీ తప్పవన్నమాట. ఉదాహరణకి నేను ఒకటి చెప్పన, మనం ఇప్పుడు మేకపోతుని దేవుడికి బలిచ్చేటప్పుడు దాన్ని మనం ఎంత ఇదిగా చూస్తాము, దానికి మేత వేస్తాం, నీళ్లు పెడతాం, దానికి పసుపు రాస్తాం, బొట్లు పెడతాం, దాన్ని ఎంత అంగరంగ వైభవంగా తయారు చేస్తాం కదా. అట్లాగే దేవుడు కూడా చెడ్డ వాళ్ళని ఎప్పుడు అలాగే ముందు వాళ్ళకి సుఖాలంటే ఏంటో అన్ని చూపించి ఒక్కసారిగా ఇచ్చేస్తాడండి. అట్లా ఎప్పుడు అనుకోవద్దు. మనం చేసిన మంచి ఎప్పుడు మనకి ఉండిద్ది అనమాట. కాకపోతే మన కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ కర్మ అనుసారం మనం జీవితంలో అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంతేగాని ఎందుకు ఎంత మంచి చేసినా దేవుడు మనకేం చేస్తున్నాడు, చెడ్డోళ్ళకే మంచి రోజులు ఉన్నాయి అని